సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసాం కదమ్మా. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4 lakhs, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 15% అండ్ నార్మల్ ప్రాఫిట్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లో మనకి 4 lakhs. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంతమ్మా 4 lakhs ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇచ్చారు కదమ్మా 15%. సో ఆ 15%ని ఇక్కడ మనం తీసుకుంటున్నాం. సో 4 lakhs ఇంటూ 15% చేస్తే మనకి 60,000 ఈజ్ ద నార్మల్ ప్రాఫిట్. ఎంతమ్మా నార్మల్ ప్రాఫిట్ 60,000. అండ్ నెక్స్ట్ సూపర్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటమ్మా యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి ఫస్ట్ స్టెప్లో క్యాలిక్యులేషన్ చేసాం కదా 1,12,500. 1,12,500. సో ఈ 1,12,500 మైనస్ నార్మల్ ప్రాఫిట్ ఎంత 60,000. 1,12,500 మైనస్ 60,000 52,500 is the super profit. ఎంతమ్మా సూపర్ ప్రాఫిట్ 52,500. అండ్ నెక్స్ట్ గుడ్ విల్. సో గుడ్ విల్కి ఫార్ములా ఏంటమ్మా ఇక్కడ సూపర్ ప్రాఫిట్ మెథడ్లో అయితే సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్. సో యాన్యుటీ మెథడ్లో సూపర్ ప్రాఫిట్ ఇంటూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇక్కడ మనకి సూపర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 52,500. సూపర్ ప్రాఫిట్ 52,500 ఇంటూ యాన్యుటీ ఫ్యాక్టర్ మనకి క్వశ్చన్లో ఇచ్చారు ఎంతమ్మా 2.362. యాన్యుటీ ఫ్యాక్టర్ 2.362. సో యాన్యుటీ ఫ్యాక్టర్ ఎంత 2.362. 52,500 ఇంటూ 2.362 ఈక్వల్స్ టు 1,24,005. 1,24,005. సో ఇక్కడే మనం సూపర్ ప్రాఫిట్ మెథడ్లో కూడా గుడ్ విల్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఏంటది సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చారు కదమ్మా గుడ్ విల్ వాల్యూ ఎట్ ద 4 years ఆఫ్ పర్చేస్. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత సూపర్ ప్రాఫిట్ 52,500 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ 4 years. సో 52,500 ఇంటూ 4 చేస్తే మనకు అక్కడ గుడ్ విల్ అండర్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. ఎంతమ్మా గుడ్ విల్ అండర్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ A, B and C are partners sharing profit and losses in the ratio of 2:2:1 respectively. సో ఇక్కడ 3 partners ఎవరెవరమ్మా A, B and C. A, B and C 3 partners sharing profit and losses in the ratio of 2:2:1 respectively. It was provided in the partnership agreement that in the event of death or retirement of a partner, it was provided in the partnership agreement that in the event of death or రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఇక్కడ ఏమంటున్నారు ఎలా షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఇఫ్ ఎవరైనా ఒక పర్సన్స్ ఇప్పుడు 3 persons ఉన్నారు ఇక్కడ ఎవరెవరు A, B అండ్ C. సో ఈ 3 partners అనేవాళ్ళు ప్రాఫిట్ అండ్ లాసెస్ని షేర్ చేసుకుంటున్నారు ఎంత రేషియోలో 2:2:1. ఇఫ్ ఎప్పుడు షేర్ చేస్తారు వాళ్ళు ఇట్ వాజ్ ప్రొవైడెడ్ ఇన్ ద పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. అంటే మనకి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకుంటారు కదమ్మా. సో వాట్ ఈజ్ పార్ట్నర్షిప్ 2 or more persons రిలేషన్షిప్. సో ఇక్కడ 2 or more persons ఆర్ గెట్ టుగెదర్ టు స్టార్ట్ ఏ న్యూ బిజినెస్. సో వాళ్ళు 2-3 members కలిసి ఏం చేస్తారు ఇక్కడ కొత్త బిజినెస్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఏ న్యూ బిజినెస్ ఫర్ టు గెట్టింగ్ ప్రాఫిట్స్. సో వాళ్ళు ప్రాఫిట్స్ రావడానికి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాఫిట్స్ అనేది వాళ్ళు ఎలా షేర్ చేసుకుంటారు అంటే ఈక్వల్ రేషియోలా క్యాపిటల్ బేస్డా ఎలా అనేది వాళ్ళు
ఫస్ట్ అగ్రిమెంట్లోనే పార్ట్నర్షిప్ డీడ్ ఉంటుంది కదా. సో పార్ట్నర్షిప్ డీడ్లో ఏముంటుందమ్మా, నేమ్ ఆఫ్ ద కంపెనీ, ప్లేస్ ఆఫ్ ద కంపెనీ, నేమ్ ఆఫ్ ద పార్ట్నర్స్, అడ్రస్ ఆఫ్ ద పార్ట్నర్స్, షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాసెస్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. సో దీస్ ఆర్ ద ఇంక్లూడెడ్ ఇన్ క్యాపిటల్ డీడ్. ఓకే, పార్ట్నర్షిప్ డీడ్. సో పార్ట్నర్షిప్ డీడ్లో ఇవన్నీ కూడా ఫస్టే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో డీడ్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్. డీడ్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పార్ట్నర్స్. సో ఎవరైతే పార్ట్నర్స్ వాళ్ళు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారో ఫస్ట్ వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారమ్మా, పార్ట్నర్షిప్ డీడ్. అంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, ఎప్పుడు ప్రాఫిట్స్ అనేది మనం షేర్ చేసుకోవాలి, ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినప్పుడా లేదా ఇయర్లీయా లేదా ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడా. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారమ్మా, అగ్రిమెంట్ దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆర్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఎప్పుడు ఇక్కడ ప్రాఫిట్స్ లాసెస్ షేర్ చేసుకుంటున్నారు, డెత్ ఆర్ రిటైర్మెంట్. అంటే ఇక్కడ మనం బిజినెస్ స్టార్ట్ చేసిన పార్ట్నర్స్లో ఎవరైనా డెత్ అంటే ఎవరైనా డెడ్ అయినప్పుడు, వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు అండ్ నెక్స్ట్ రిటైర్ అయిపోయినప్పుడు కూడా మనం ఇక్కడ ఈ ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేది షేర్ చేసుకుంటున్నారు. సో ద నెట్ ప్రాఫిట్స్ ఫర్ ద ప్రీవియస్ 5 years as follows. ద ప్రీవియస్ ప్రాఫిట్స్ చూడండి అమ్మా, 2001, 2002, 3, 4 and 5. 2001, 2002, 3, 4 and 5. సో ఫస్ట్ 2001 32,000 ప్రాఫిట్ ఎంతమ్మా, 32,000. అండ్ ద నెక్స్ట్ ఇయర్ 38,000. నెక్స్ట్ 40,000. 2004 29,000. 2004 ఎంతమ్మా, 29,000. 2005 41,000. 2005లో ఎంత, 41,000. సో ఇక్కడ మనకి ప్రాఫిట్స్ అనేది ఎలా ఉంది, ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అయింది, రైట్. అంటే కంటిన్యూస్గా ఇంక్రీజ్ లేదు, కంటిన్యూస్గా డిక్రీజ్ లేదు. ఇక్కడ ఇంక్రీజ్ అయింది, 3 years ఇంక్రీజ్ అయ్యి 4th yearలో డిక్రీజ్ అయింది, అగైన్ 5th yearలో మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఏ మెథడ్ అమ్మా, సింపుల్ యావరేజ్ మెథడ్. సో ప్రాఫిట్స్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు మనం సింపుల్ యావరేజ్ మెథడ్లో ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో యావరేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి సింపుల్ యావరేజ్ మెథడ్లో, యాడింగ్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ గివెన్. యాడింగ్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ గివెన్, రైట్. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ ఏంటమ్మా, 32,000, 38,000, 40,000, 29,000 and 41,000. ఎంతమ్మా, 32, 38,000, 40,000, 29,000 and 41,000 divided by number of years given 1, 2, 3, 4, 5. ఎన్ని ఇయర్స్ ఇచ్చారమ్మ ఇక్కడ, 5 years డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ 5 years. సో టోటల్ ఎంతమ్మా ఇక్కడ, 1,80,000. 1,80,000. 1,80,000 డివైడెడ్ బై 5. 1,80,000 డివైడెడ్ బై 5 ఈక్వల్స్ టు 36,000. ఎంతమ్మా, 36,000. ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు యావరేజ్ ప్రాఫిట్, 36,000. సో ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఏంటమ్మా, క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవ్వలేదు, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వలేదు, రైట్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇవ్వనప్పుడు మనం సూపర్ ప్రాఫిట్ మెథడ్ చేయలేదు, క్యాపిటల్ ఎంప్లాయిడ్ మెథడ్ చేయలేము అండ్ యాన్యుటీ మెథడ్. సో ఈ 3 methods అనేది ఇంపాసిబుల్. వై, బికాస్ దే ఆర్ నాట్ గివెన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అండ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలో నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఇవ్వలేదు కాబట్టి మనం సూపర్ ప్రాఫిట్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్ అండ్ యాన్యుటీ మెథడ్ని ప్రిపేర్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మనకి ఇక్కడ ఏం ఛాన్స్ ఉంది, ఓన్లీ యావరేజ్ మెథడ్, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లోనే మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాం. ఓకే, సో గుడ్ విల్కి ఫార్ములా ఏంటమ్మా యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో, గుడ్ విల్ ఈక్వల్స్ టు యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. గుడ్ విల్ ఈక్వల్స్ టు యావరేజ్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు
into number of years purchase. So in this problem number of years purchase is given. ఎంతమాది 3. number of years purchase is 3. సో number of years purchase ఇచ్చినప్పుడు మనం ఏం చేయొచ్చు, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ని క్యాలిక్యులేషన్ చేయొచ్చు. సో B ఈజ్ రిటైర్డ్. ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏంటమ్మా, ఏబిసిలో బి అనే వ్యక్తి ఇక్కడ ఈ పర్సన్ ఏమవుతున్నాడు, రిటైర్. సో వీళ్ళ అగ్రిమెంట్ ఏంటి, పార్ట్నర్షిప్. దే ఆర్ షేరింగ్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. బట్ ఇట్ వాజ్ అగ్రిమెంట్ దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆర్ రిటైర్మెంట్ ఆఫ్ ఎ పార్ట్నర్. సో వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాసెస్ని ఏ రేషియోతో షేర్ చేసుకుంటున్నారు, 2:1. బట్ అక్కడ కండిషన్ ఏంటి, ఆ ప్రాఫిట్ అనేది ఎప్పుడు షేర్ చేసుకుంటున్నారు అంటే ఎవరైనా పార్ట్నర్ కనుక, ఎవరైనా పర్సన్, ఇప్పుడు వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న ఈ 3 పార్ట్నర్స్లో ఏబిసిలో ఎవరైనా రిటైర్ అయినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తారు, లేదా డెత్ అయిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ పార్ట్నర్ బి ఈజ్ రిటైర్డ్. పార్ట్నర్ బి ఏమవుతున్నాడు, ఇక్కడ రిటైర్ అవుతున్నారు. సో ఇక్కడ మనము వచ్చిన ప్రాఫిట్ని అంటే గుడ్ విల్ని మనం ఇక్కడ అతనికి షేర్ చేయాలి. ఓకేనా. సో గుడ్ విల్కి ఫార్ములా ఏంటమ్మా, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. సో ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి, 36,000. నంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ అనేది క్వశ్చన్లో ఇచ్చారు, ఎంతమ్మా, 3. రైట్. 36,000 ఇంటూ 3 1,08,000. 36,000 ఇంటూ 3 1,08,000. సో A:B:C, ABC రేషియో ఎంతమ్మా, 2:1. 2:1. ఎంత వచ్చింది మనకి గుడ్ విల్ అనేది, 1,08,000. సో ఇక్కడ ఎవరు రిటైర్ అవుతున్నారు, పార్ట్నర్ బి. సో బీని ఇక్కడ రౌండప్ చేశాను. ఓకే, ఎవరు రిటైర్ అవుతున్నారమ్మా, పార్ట్నర్ బి. సో పార్ట్నర్ బి ఎంత, రేషియో ఎంత, షేర్ 2. అంటే 2 + 2 4 + 5. సో 2/5. పి యొక్క షేర్ ఎంత, 2/5. 2/5 షేర్ రిలేటెడ్ టు పార్ట్నర్ బి. సో ఇక్కడ బి అనే వ్యక్తి రిటైర్ అవుతున్నారు కాబట్టి ఇతనికి మనం ప్రాఫిట్ అనేది షేర్ చేస్తున్నాం. రైట్. సో ప్రాఫిట్ ఎంత ఉంది ఇక్కడ మనకి, 1,08,000 ఇంటూ తన షేర్ ఎంత, 2/5. 1,08,000 ఇంటూ 2/5 ఈక్వల్స్ టు 43,200. 43,200. ఓకే. సో ఇక్కడ ఏంటి, మనము పార్ట్నర్స్ యొక్క అగ్రిమెంట్ని ఫాలో అవుతున్నాం. అంటే వాళ్ళ అగ్రిమెంట్ ఏం చెప్పారు, ఎవరైతే పార్ట్నర్ రిటైర్ అవుతారో, డెత్ అవుతారో వాళ్ళకి మాత్రం మనం ఇక్కడ గుడ్ విల్ని షేర్ చేయమని చెప్పారు. సో రేషియో ఇచ్చారు 2:1. సో ఇక్కడ బి రిటైర్ అవుతున్నారు కాబట్టి బీకి మనం ఈ వాల్యూ అనేది షేర్ చేస్తున్నాం. గుడ్ విల్ అనేది తన షేర్తోనే, అంటే 2/5 షేర్లో ఈ 1,08,000ని మనం డివైడ్ చేస్తే వచ్చేదే 43,200. సో ఇదేంటమ్మా మనం క్యాలిక్యులేషన్ చేసింది ఇప్పుడు, యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. ఇక్కడ మనకి నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది ఇవ్వలేదు కాబట్టి సో డైరెక్ట్గా మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తాం, ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. యావరేజ్ ప్రాఫిట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏం కావాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. సో ఈ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ అనేది లేనట్టయితే యావరేజ్ ప్రాఫిట్ చేయడానికి రాదు. ఇఫ్ కేస్ ఇది ఇవ్వకుండా నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్తే సూపర్ ప్రాఫిట్ మెథడ్, క్యాపిటలైజేషన్ మెథడ్ అనేది చేయొచ్చు. యానిటీ మెథడ్ చేయాలంటే యానిటీ ఫ్యాక్టర్ కావాలి. సో ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి, అంటే ఏది దేనికి రిలేటెడ్గా ఉంటుంది. సింపుల్గా నంబర్ ఆఫ్ పర్చేస్ అండ్ ప్రాఫిట్స్ ఇచ్చేస్తే యావరేజ్ ప్రాఫిట్ మెథడ్, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇచ్చేస్తే సూపర్ ప్రాఫిట్ మెథడ్ అండ్ క్యాపిటలైజేషన్ మెథడ్. యానిటీ ఫ్యాక్టర్ వస్తేనేమో యానిటీ మెథడ్. ఓకేనా. ఇవి 4 మెథడ్స్ అనేది మనకి వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్లో ఉంటుందమ్మా. సో ఆల్మోస్ట్ 4 మెథడ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఓకేనా. సో ఇంకొక ప్రాబ్లం చూడండి. ఎక్స్ లిమిటెడ్ అగ్రీస్ టు పర్చేస్ ద బిజినెస్ క్యారీడ్ బై రోహన్ లిమిటెడ్. సో ఎక్స్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తుందమ్మా, అగ్రీస్ టు పర్చేస్ ద బిజినెస్ బై రోహన్ లిమిటెడ్. గుడ్ విల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టు బి వాల్యూడ్ ఎట్ 3 years పర్చేస్. సో గుడ్ విల్ ఎంత, నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ 3 years. Purchase of weighted average profit of the
previous years. Weight average profits of the previous years. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మెన్షన్ చేశారు వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో చేయండి అని. సో ఇక్కడ ఇలా మెన్షన్ చేయకపోయినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎలా, ప్రాఫిట్స్తో. సో ప్రాఫిట్స్ ఎంత ఉందమ్మా ఇక్కడ కంటిన్యూయస్గా ఇక్కడ ఇంక్రీజ్ అనేది వస్తుంది ఇయర్ బై ఇయర్. 30,000, 36,000, 45, 49, 52. సో ఇక్కడ ఏమవుతుంది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజింగ్ ద ప్రాఫిట్. సో వీ హ్యావ్ టు యూస్ ద వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఓకే, ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టయితే మనం ఏ మెథడ్ యూస్ చేస్తాం నాన్న, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. ఓకే, సో ఇక్కడ మనం వెయిటెడ్ యావరేజ్ మెథడ్ని యూస్ చేసి గుడ్ విల్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం, ఇయర్స్ ప్రాఫిట్స్ అంటే వచ్చిన ప్రాఫిట్స్కి మనం ఇయర్స్ని ఇంటూ చేస్తే మనకు వచ్చేదే ప్రోడక్ట్ వాల్యూ. సో టోటల్ ప్రోడక్ట్ డివైడెడ్ బై టోటల్ వెయిట్ ఈక్వల్స్ టు యావరేజ్ ప్రాఫిట్. సో చూడండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్, 1, 2, 3, 4 and 5. ప్రాఫిట్ చూడండి అమ్మా, ఫస్ట్ ఇయర్ 30,000, సెకండ్ ఇయర్ 36,000 అండ్ థర్డ్ ఇయర్ 45,000, 49,000 and 52,000. 30, 36, 45, 49 and 52,000. సో ఇక్కడ కంటిన్యూస్గా ఇయర్ బై ఇయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్కి నెంబర్ 1, సెకండ్ ఇయర్ 2, థర్డ్ ఇయర్ 3, ఫోర్త్ ఇయర్ 4, ఫిఫ్త్ ఇయర్ 5. టోటల్ ఎంతమ్మా 5 + 4, 3, 2, 1, 15. ఓకే, ఈ టోటల్ మొత్తం 15. సో ఇక్కడ ప్రోడక్ట్ ఎలా వస్తుంది, 30,000 × 1 30,000, 36,000 × 2 72,000, 45,000 × 3 1,35,000, 49,000 × 4 1,96,000, 52,000 × 5 2,60,000. ఓకే, 2,60,000. టోటల్ ఎంతమ్మా 16,93,000. 16,93,000. Okay, sorry, 6 lakhs ma, 6,93,000. So average profit equals to 6,93,000 divided by 15. Average profit equals to 6,96,000 divided by 15. Okay, 6,93,000 divided by 15 equals to 46,200. ఎంతమ్మా 46,200. యావరేజ్ ప్రాఫిట్ ఎంత ఇప్పుడు మనకి ఇక్కడ 46,200. గుడ్ విల్కి ఫార్ములా అమ్మా యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. సో యావరేజ్ ప్రాఫిట్ ఎంతనన్నా 46,200. యావరేజ్ ప్రాఫిట్ 46,200 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ 3 years. ప్రాబ్లంలో ఇచ్చారు కదమ్మా 3 years. నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ 3 years. So 46,200 into 3 equals to 1,38,600. 1,38,600. సో గుడ్ విల్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ మనకి 1,38,600. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్. The following are the profits of the business 2006, 2007 and 2008. 6, 2007 and 2008. So 2006 ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ వచ్చేసి 50,000 అండ్ ద సెకండ్ ఇయర్ 60,000 అండ్ థర్డ్ ఇయర్ 70,000. 50, 60, 70. సో ఇక్కడ ఏమవుతుందమ్మా ఇయర్ బై ఇయర్ అనేది ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఏంటి ఇక్కడ ఏ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో మనం యావరేజ్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, ద క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాజ్ 7 lakhs, సో rupees 4 lakhs. ద క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాజ్ rupees 4 lakhs. ద నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. క్యాలిక్యులేట్ గుడ్ విల్ బై 2 years purchase of super profit method. Calculate goodwill by 2 years purchase of
సూపర్ ప్రాఫిట్ మెథడ్. సో సూపర్ ప్రాఫిట్ మెథడ్లో మనం గుడ్ విల్ని 2 ఇయర్స్కి క్యాలిక్యులేషన్ చేయాలి. సో సూపర్ ప్రాఫిట్ మెథడ్లో స్టెప్స్ ఏంటమ్మా? స్టెప్ 1 యావరేజ్ ప్రాఫిట్, స్టెప్ 2 క్యాపిటల్ ఎంప్లాయిడ్, అండ్ స్టెప్ 3 నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, స్టెప్ 4 నార్మల్ ప్రాఫిట్, స్టెప్ 5 సూపర్ ప్రాఫిట్, అండ్ ద లాస్ట్ వన్ గుడ్ విల్. సో గుడ్ విల్కి ఫస్ట్ మనం వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ సూపర్ ప్రాఫిట్, నార్మల్ ప్రాఫిట్ అండ్ యావరేజ్ ప్రాఫిట్. సో సూపర్ ప్రాఫిట్ మెథడ్లో మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేది కావాలి. ఏంటమ్మా? యావరేజ్ ప్రాఫిట్, నార్మల్ ప్రాఫిట్ అండ్ సూపర్ ప్రాఫిట్. సో యావరేజ్ ప్రాఫిట్ ఫస్ట్ వన్ ఏంటి? యావరేజ్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటమ్మా? సో ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతున్నట్టయితే సింపుల్ యావరేజ్ మెథడ్. ఇక్కడ ప్రాఫిట్స్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వెయిటెడ్ యావరేజ్ మెథడ్. సో వెయిటెడ్ యావరేజ్ మెథడ్లో మనం ప్రాఫిట్స్కి ఇయర్స్ని ఇంటూ చేస్తాం. అంటే ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్కి నెంబర్ 1, సెకండ్ ప్రాఫిట్కి సెకండ్, థర్డ్ ఇయర్ ప్రాఫిట్కి నెంబర్ 3 అలా ఇంటూ చేయాలి. సో ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంతమ్మా? ఇయర్స్ ప్రాఫిట్ వెయిట్ ప్రోడక్ట్, ఇయర్స్ ప్రాఫిట్ వెయిట్ ప్రోడక్ట్. సో ఇయర్ ఎంతమ్మా ఇక్కడ? 2006, 2007, 2008, 2006, 2007, 2008. సో ఫస్ట్ ఇయర్ ప్రాఫిట్ 50,000, 60,000 and 70,000. 50, 60, 70. So 50,000 first year profit. So number 1. Second year number 2. Third year profit number 3. Total ఎంతమ్మా? 3 plus 3 6. Next product. Product ఎలా? Into profit into weight equals to product. So 50,000 into 1 50,000, 60,000 into 2 1,20,000, 70,000 into 3 2,10,000. Okay, 50,000, 1,20,000 and 2,10,000. Total 3,80,000. Total ఎంతమ్మా? 3,80,000. So step 1 ఏంటి? Average profit. So average profit under weighted average method equals to total product divided by total weight. Total product divided by total weight. Total product ఎంతమ్మా? 3,80,000. Total product 3,80,000 divided by total weight 6. Total weight ఎంతమ్మా? 6. So 3,80,000 divided by 6 63,333.3. 63,333.3. సో ఇదేంటి? యావరేజ్ ప్రాఫిట్. అండ్ సెకండ్ స్టెప్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. సెకండ్ స్టెప్ ఏంటమ్మా? క్యాపిటల్ ఎంప్లాయిడ్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి? ద క్యాపిటల్ ఎంప్లాయిడ్ వాస్ ₹4 lakhs. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇక్కడ? 4 lakhs. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈక్వల్స్ టు 4 lakhs. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంతమ్మా? 10%. ఇచ్చారు కదా క్వశ్చన్లో నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి? నార్మల్ ప్రాఫిట్. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలమ్మా? నార్మల్ ప్రాఫిట్. సో నార్మల్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 4 lakhs. క్యాపిటల్ ఎంప్లాయిడ్ 4 lakhs ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10%. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ 10% ఈక్వల్స్ టు 40,000. ఓకే, 4 lakhs ఇంటూ 10% 40,000. సో 40,000 అనేది మనకి ఇక్కడ నార్మల్ ప్రాఫిట్. అండ్ నెక్స్ట్ వన్ సూపర్ ప్రాఫిట్. నెక్స్ట్ ఏంటమ్మా? సూపర్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 63,333.3. యావరేజ్ ప్రాఫిట్ 63,333.3 అండ్ నార్మల్ ప్రాఫిట్ 40,000. నార్మల్ ప్రాఫిట్ ఎంతమ్మా? 40,000. సో 63,333.3 మైనస్
40,000 ఈక్వల్స్ టు 23,333.3. అంటే ఇక్కడ మనం యావరేజ్ ప్రాఫిట్ నుండి నార్మల్ ప్రాఫిట్ని మైనస్ చేస్తున్నాం, రైట్? యావరేజ్ ప్రాఫిట్ నుండి నార్మల్ ప్రాఫిట్ని మైనస్ చేస్తే ఏంటమ్మా, సూపర్ ప్రాఫిట్ అనేది 23,333.3. ఓకే, సో సూపర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 23,333.3. అండ్ ద నెక్స్ట్ స్టెప్ ఏంటి? గుడ్విల్. గుడ్విల్కి ఫార్ములా ఏంటమ్మా? గుడ్విల్ ఈక్వల్స్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. గుడ్విల్ ఈక్వల్స్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. సో సూపర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 23,333.3. 23,333.3 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ 2 years. Number of years purchase 2 years. So 23,333.3 into 2 equals to 46,666.6. 46,666.6. So ఇది ఏంటమ్మా? గుడ్విల్ అండర్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. ఓకే, గుడ్విల్ అండర్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. సో సూపర్ ప్రాఫిట్ మెథడ్ ఏమేమి వస్తుంది ఇక్కడ మనకి? యావరేజ్ ప్రాఫిట్, క్యాపిటల్ ఎంప్లాయిడ్, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ నార్మల్ ప్రాఫిట్ అండ్ సూపర్ ప్రాఫిట్ అండ్ గుడ్విల్. ఓకే, యావరేజ్ ప్రాఫిట్, క్యాపిటల్ ఎంప్లాయిడ్, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్, నార్మల్ ప్రాఫిట్, సూపర్ ప్రాఫిట్, గుడ్విల్. ఓకే, గుడ్విల్కి ఫార్ములా సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. సో మనకి ఇక్కడ ప్రాబ్లంలోనే నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ అండ్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇవన్నీ కూడా మనకి క్వశ్చన్లోనే ఇస్తారు. సో వాటిని తీసుకొని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఫర్ ద ఫాలోయింగ్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ at 3 years purchase of super profit method. సో ఇక్కడ కూడా మనం సూపర్ ప్రాఫిట్ మెథడ్లో గుడ్విల్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ వచ్చేసి 3 years. 3 years purchase of super profit method. Capital employed in a business is 10 lakhs. Capital employed in a business is 10 lakhs. Net profit for the past 3 years. Net profit for the past 3 years 1,35,000, 1,60,000 and 1,40,000. 1,35,000, 1,60,000 and 1,40,000. సో ఇక్కడ ప్రాఫిట్స్ అనేది ఏమవుతుందమ్మా? ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది. సో ఇది సింపుల్ యావరేజ్ మెథడ్. ఓకే, నెక్స్ట్ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10% ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 10% on capital employed. Next, fair remuneration to organization 20,000 per annum. Fair remuneration to organization 20,000 per annum. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ సూపర్ ప్రాఫిట్ నుండి ఈ ఫెయిర్ రెమ్యుటేషన్ అనేది మైనస్ చేయాలమ్మా. ఓకే, ఈ ఫెయిర్ రెమ్యుటేషన్ అన్నది వచ్చినప్పుడు మనం సూపర్ ప్రాఫిట్ నుండి ఇక్కడ ఒకవేళ పర్ మంత్ ఇస్తే పర్ మంత్ క్యాలిక్యులేషన్ ఇంటూ 12 అయితే 12. ఓకే, పర్ మంత్ అన్నప్పుడు 12 చేయాలి. ఇక్కడ పర్ ఆనం ఇచ్చారు, ఇయర్లీ ఇచ్చేసారు. ఎంతమ్మా? 20,000. సో ఇది మనం సూపర్ ప్రాఫిట్ నుండి మైనస్ చేయాలి. ఓకే, మనకు ఫస్ట్ సూపర్ ప్రాఫిట్ వస్తుంది కదా నాన్న. సో ఆ సూపర్ ప్రాఫిట్లో ఈ రెమ్యుటేషన్ని మైనస్ చేసి గుడ్విల్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా? ఈ రెమ్యుటేషన్ అన్న వర్డ్ని, రెమ్యుటేషన్ అన్న వాల్యూ వచ్చినప్పుడు ఈ రెమ్యుటేషన్ని మనం సూపర్ ప్రాఫిట్ 5th స్టెప్ చేస్తాం కదా. సూపర్ ప్రాఫిట్ ఎలా వస్తుంది? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. అక్కడ మనకు వాల్యూ వస్తుంది కదా, ఆ వచ్చిన వాల్యూ నుండి ఈ ఫెయిర్ రెమ్యుటేషన్ని మైనస్ చేస్తే వచ్చేదే మనకి సూపర్ ప్రాఫిట్. ఓకేనా? అప్పుడు మనం ఆ వాల్యూని మనం గుడ్విల్ క్యాలిక్యులేషన్లో తీసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ చూడండి అమ్మా. స్టెప్ 1 ఏంటి ఇక్కడ? యావరేజ్ ప్రాఫిట్. సో ప్రాఫిట్స్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవుతుంది కాబట్టి సింపుల్ యావరేజ్ మెథడ్. సో యావరేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటి? యాడింగ్ ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈస్ గివెన్. యాడింగ్
ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ గివెన్. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ ఎంతమ్మా? 1,35,000, 1,60,000 అండ్ 1,40,000 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ అమ్మా ఇక్కడ? 1, 2, 3. సో 3 ఇయర్స్. ఈ టోటల్ ఎంత? 4,35,000. 4,35,000 డివైడెడ్ బై 3. 4,35,000 divided by 3 equals to 1,45,000. 1,45,000. Next, capital employed. Capital employed ఎంత ఇచ్చారమ్మా? 10 lakhs. Capital employed in a business 10 lakhs. సో ఆ 10 lakhs ఇక్కడ తీసుకుంటున్నాం. నెక్స్ట్, నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నెక్స్ట్ వన్ ఏంటమ్మా? నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత? 10%. నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 10%. నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఏంటి? నార్మల్ ప్రాఫిట్. నెక్స్ట్ స్టెప్ ఏంటమ్మా? నార్మల్ ప్రాఫిట్. సో నార్మల్ ప్రాఫిట్కి ఫార్ములా క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇంటూ నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్. సో క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి? 10 lakhs. Capital employed 10 lakhs into normal rate of return 10%. Normal rate of return 10%. So 10 lakhs into 10%, 1 lakh. 10 lakhs into 10%, 1 lakh. So 1 lakh అనేది ఏంటమ్మా ఇక్కడ మనకి? నార్మల్ ప్రాఫిట్. 1 lakh is the normal profit. ఓకే. నెక్స్ట్, సూపర్ ప్రాఫిట్. సూపర్ ప్రాఫిట్. సో సూపర్ ప్రాఫిట్కి ఫార్ములా ఏంటమ్మా? యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. ఇక్కడ యావరేజ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 1,45,000. యావరేజ్ ప్రాఫిట్ 1,45,000. సో ఈ 1,45,000 నుండి మనం సూపర్ ప్రాఫిట్, నార్మల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 lakh. సో 1,45,000 మైనస్ నార్మల్ ప్రాఫిట్ 1 lakh. 1,45,000 మైనస్ 1 lakh 45,000. ఓకే, ఎంతమ్మా? 45,000. సో 45,000 ఈజ్ ద సూపర్ ప్రాఫిట్. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఫెయిర్ రెమ్యుటేషన్ టు ద ఆర్గనైజేషన్. ఫెయిర్ రెమ్యుటేషన్ టు ద ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ రెమ్యుటేషన్ అనేది రెమ్యునరేషన్ అనేది మనకి ఇక్కడ డిడక్షన్ అమ్మ. ఓకే, రెమ్యునరేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ శాలరీ. సో ఇక్కడ ఫెయిర్ రెమ్యునరేషన్ అంటే ఇక్కడ ఏదైనా అవార్డ్ టైప్ అంటే గిఫ్ట్ టైప్ అలాంటిది ఇవ్వడం ఆర్గనైజేషన్కి. సో ఆ అమౌంట్ని మనం ఇక్కడ మైనస్ చేయాలి. ఎంత? 20,000 per annum. సో ఈ 20,000ని మనం ఇక్కడ సూపర్ ప్రాఫిట్ నుండి మైనస్ చేసి వచ్చిన వాల్యూని మనం గుడ్ విల్లో తీసుకుంటున్నాం. ఓకేనా? ఒకవేళ ఇది ఇవ్వకపోతే డైరెక్ట్గా 45,000 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ చేస్తాం, రైట్? సో బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి? ఫెయిర్ రెమ్యునరేషన్ ఇచ్చారు. సో ఈ ఫెయిర్ రెమ్యునరేషన్ని మనం ఇక్కడ 20,000 మైనస్ చేయాలి. ఎక్కడి నుంచి? సూపర్ ప్రాఫిట్ నుండి. సో సూపర్ ప్రాఫిట్ మైనస్ ఫెయిర్ రెమ్యునరేషన్. సూపర్ ప్రాఫిట్ మైనస్ ఫెయిర్ రెమ్యునరేషన్ అంటే 45,000 మైనస్ 20,000 ఈక్వల్స్ టు 25,000. 45,000 minus 20,000 equals to 25,000. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటమ్మా? గుడ్ విల్. లాస్ట్ ఏంటి? గుడ్ విల్. సో గుడ్ విల్ ఈక్వల్స్ టు సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్. సూపర్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్. సూపర్ ప్రాఫిట్ ఎంతమ్మా? 25,000. ఓకే, ఇక్కడ 45,000 వచ్చింది. ఈ 45,000 నుంచి మనం రెమ్యునరేషన్ మైనస్ చేస్తే 25,000. సో 25,000 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్ 3 ఇయర్స్. సో 25,000 ఇంటూ 3 75,000. సో 75,000 అనేది మనకి ఇక్కడ గుడ్ విల్ అండర్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. సో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మా మనకి కొత్తగా అంటే రెమ్యునరేషన్ ఇచ్చారు. రెమ్యునరేషన్ వచ్చినప్పుడు మనం సూపర్ ప్రాఫిట్ నుండి మైనస్ చేయాలి. ఓకే.